విజయనగరం జిల్లా ఆనంద గజపతి ఆడిటోరియంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం విజయనగరం జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ఎన్జిఓ ప్రతినిధులు, ఎన్జిఓ స్కూల్స్ పిల్లలు, అలాగే విభిన్న ప్రతిభావంతుల స్కూల్ పిల్లలు కూడా హాజరవ్వడం జరిగింది. అట్లాగే దివ్యాంగుల ప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో హాజరవడం జరిగింది. అలాగే డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఈరోజు బహుమతులను ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా వచ్చే పథకాల్లో ల్యాప్టాప్లను, అట్లాగే సెల్ ఫోన్లను, ఇంకా ఇతర ఉపకరణాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎన్జిఓ ప్రతినిధులకు, దివ్యాంగుల నాయకులకు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా వారిని ప్రోత్సహించే దిశగా సన్మానించడం జరిగింది. అనంతరం దివ్యాంగులైన పిల్లలు నృత్య ప్రదర్శన ద్వారా ఈ యొక్క కార్యక్రమాల్లో అలరించడం కూడా జరిగింది. రాబోయే దినాల్లో దివ్యాంగుల యొక్క ఖ్యాతిని మరింత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలనేసి కొంతమంది దివ్యాంగుల నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. తీసుకుంటారు. చాలామంది అన్ని సవ్యంగా ఉండి కూడా ఏ పని చేయలేరు, ఏదో సాకులు చెప్తూ ఉంటారు. సూర్యనారాయణ డెపోసేషన్ సూర్య అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు చాలామంది ఇక్కడ హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము ఈ ప్రతిభావంతుల సమావేశ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో జరుపుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా 3వ తారీఖున మనము రాజీవ్ స్టేడియంలోని ఆటల పోటీగా నిర్వహించడం జరిగింది. నాయకులు అందరూ కూడా వేచున్నారు. ఈరోజు మన విజయనగరం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు మరియు మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామండి. అలాగే ఈ సంవత్సరం మనం డిసెంబర్ 3ని రాజీవ్ మైదానంలో 4 కేటగిరీకి సంబంధించిన దివ్యాంగుల్ని మనం ఆర్ట్ పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ రోజు 400 మంది రావడం జరిగిందండి. అందులో జరిగిన కార్యక్రమంలో విన్నర్స్ వాళ్ళకందరూ కూడా ఈరోజు బహుకారం జరుగుతుందండి. ఈ మన దివ్యాంగులకి ఈ జిల్లాలో ప్రతిభ మనము ఇయర్ 24-25 సంవత్సరంలో మనము దివ్యాంగులకి అసెస్మెంట్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా బ్యాటరీ వెహికల్స్, చెవు మిషన్లు, హీరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే మనము ఇక్కడ డిస్ట్రిక్ట్ డిజేబుల్ రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పడడం జరిగిందండి. త్వరలో అది కలెక్టర్ గారి చేతుల మీద ప్రారంభం జరుగుతుందండి. మనము ఇక్కడ బ్యాటరీ వెహికల్స్కి ఏమైనా రిపేర్స్ వస్తే అందులో కూడా త్వరలో అది స్టార్ట్ చేస్తాము ఈ జిల్లాలో. అండ్ ఇంకోటి అంటే లోన్స్, ఎన్హెచ్ఎఫ్సి లోన్స్ కూడా ఈ జిల్లాలో రాష్ట్రంలో మనమే ఎక్కువ ఇవ్వడం జరిగిందండి. 48 మందికి దివ్యాంగులకి 2 కోట్ల రూపాయలు ఇచ్చాము. అదే మనీ త్వరలో కూడా పేపర్ యాడ్ ఇచ్చాం. ఈ దివ్యాంగుల లోన్స్ కూడా మనం మనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని దానికి జాయింట్ కలెక్టర్ గారి కమిటీ చైర్మన్గా కమిటీ వేశారు. ఆ కమిటీ త్వరలో కూర్చొని ఎవరైతే ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా స్క్రూటినైజ్ చేసి వాళ్ళకి త్వరలో కూడా
ఈ లోన్స్ మంజూరు చేయడం కూడా జరుగుతుంది. అలాగే మెట్మా నుంచి కూడా చాలా గ్రూప్స్ సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. దివ్యాంగులు కూడా ఈ జిల్లాలో కూడా చాలా ప్రతిభ చేయాలని చెప్పేసి అలాగే డివిజన్ లెవెల్లో కూడా మేము చాలా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. దివ్యాంగుల స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ మనకి ఈ జిల్లాలో 3 ఉన్నాయండి. వాళ్ళు ఎన్జిఓస్ సెక్టర్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు స్వయం ఉపాధి కింద ట్రైనింగ్స్ అది ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇది మా డిపార్ట్మెంట్ యొక్క యాక్టివిటీస్ నడుస్తుందండి. అలాగే ఈ కార్యక్రమానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన ప్రతిభావంతుల పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇదంతా కూడా మీరు ఇచ్చేవలసిందిగా కోరుచున్నాను.